మీ లైఫ్లో ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒకరు అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పర్సన్ ఇతను ఒక రూమ్ లోకి వెళ్తాడు అండ్ ఇలా అంటారు, హలో ఎవ్రీవన్, నేను వచ్చేసాను. ఇలాంటి వాళ్ళని ఎవరు అటెన్షన్ ఎవరు, వీళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇంకా సెకండ్ పర్సన్ ఇతను ఒక రూమ్ లోకి వెళ్ళి ఎంటర్ అవ్వగానే రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అరుస్తూ ఇలా అంటారు, ఫైనల్లీ ఇతను వచ్చేసాడని. ఇలాంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. నేను గ్యారంటీ ఇస్తున్నా, ఈ షార్ట్ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు కూడా సెకండ్ కేటగిరీలోకి వచ్చేస్తారు. గైస్, కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోబోతున్నాం. అవి ఏమిటంటే, ఎదుటి వ్యక్తితో రెస్పెక్ట్ పొందడానికి మనం ఏం మాట్లాడాలి. లెట్స్ స్టార్ట్ సీక్రెట్ కమ్యూనికేషన్. నెంబర్ 1, ఎదుటి వ్యక్తితో రెస్పెక్ట్ పొందడానికి మనం ఎలా మాట్లాడాలి. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. యూ కమ్యూనికేషన్, నేను ఇలా మిమ్మల్ని అడిగితే మీ లైఫ్లో అందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని, అప్పుడు మీరు మా మదర్, మా బ్రదర్, మా సిస్టర్ అని చెప్తారు. ఎస్, కానీ ప్రతి ఒక్కరు వాళ్ళంటే వాళ్ళే ఇష్టం ఉంటుంది. సో మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సెంటెన్స్తో ఎదుటి వాళ్ళని మెన్షన్ చేయండి. ఇలా చేస్తే వాళ్ళు మీకు డెఫినెట్లీగా అట్రాక్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి మీతో ఇలా అంది, ఈ సూట్ చాలా బాగా ఉంది అని. మిమ్మల్ని ఈ కాంప్లిమెంట్ అట్రాక్ట్ చేసిందా? లేదా ఇంకో అమ్మాయి మీతో ఇలా అంది, నువ్వు ఈ సూట్లో చాలా బాగున్నావు అని. డెఫినెట్లీగా మీకు సెకండ్ పర్సన్ ఇచ్చిన కాంప్లిమెంటే నచ్చుతుంది, ఎందుకంటే మిమ్మల్ని మెన్షన్ చేశారు కాబట్టి. సో నెక్స్ట్ టైం మీరు ఏం చేయాలో తెలుసు కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకా నువ్వు చెప్పు ఇలాంటివి కాకుండా ఏం మాట్లాడాలి మీ మాటలు అయిపోకుండా. డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో అండ్ ఫైనల్లీ లైక్